హైడ్రా బాధితులకు మేమున్నామంటూ భవన్ కొండంత భరోసా అందించింది. తమ కష్టం వినే నేత కోసం బాధితులంతా తెలంగాణ భవన్ బాట పట్టారు. పొద్దుటి నుంచి తెలంగాణ భవన్కు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి గాదే. లేదు పైసా ఇదిగే మా కష్టం మాకు తెలుసండి. తిన్నాము తినలేదు మాకే తెలుసు. పిల్లలండి పాపం మేము చిన్న ఇల్లు కట్టి దాని మీద ఈఎంఐ పెట్టి కట్టున్నారండి. వాళ్ళని మళ్ళీ మేము రోడ్డుకి లాగిన వాళ్ళం అయ్యాం. దయచేసి మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేమేం చెప్పలేమండి. ఎక్కడి నుంచి వచ్చారా? ఎవరికి చెప్పాలో తెలియదు. ఒక ఆపద వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాం, ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే ఆయనకి చెప్పుకుంటాం. వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలంటే కొన్ని ప్రాణాలన్నా వదులుతామంటే అసలు కూడా పెట్టలేదు దేవుడు. ఏం చేయాలి చెప్పండి. రోజు తింటలేదండి, ఇక్కడ దాకా వెళ్తలేదు, తినటలేదు. మొత్తం పిల్లలు తింటున్నారు. అమ్మ బ్యాధికైపోతే కష్టం, అమ్మ పడిపోతే కష్టం, అమ్మ మాకు మెంటల్ టెస్ట్ ఎక్కువ అవుతుంది. ఏం చెప్పాలో తెలియట్లేదండి. అర్థం చేసుకోండి. ఈ ఏజ్ లో మాకు ప్రశాంతత కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత మెంటల్ టెన్షన్ నిజంగా చేయలేదు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ మేము ఫేస్ చేయలేదండి. ఎప్పుడు కూడా ఇంత అనుకోలేదు. మా పరిస్థితి ఇలా వస్తుంది. ఈ రోజుల్లో ఇలా మేము ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళమండి. మాట్లాడితే ఆక్రమణలు కూల్ చేస్తామంటే గుండె ఇక్కడ కనుక్కోమంటుందండి. టీవీ కూడా చూడటం మానేసాము. స్క్రీన్ మీదకి ఆయన కనిపిస్తున్నాడంటే ఏం మాట్లాడతాడో, ఏం వినాల్సి వస్తుందని భయం వేస్తుంది మాకు. ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇంతకంటే మాకు నిజంగా నేను అంటాను.